హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎట్లా చేసుకోవాలో షేర్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మీ కిచెన్ లో కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్స్ అన్ని కూడా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో కుకింగ్, గార్డెనింగ్, హోమ్ డెకోర్, ట్రావెల్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికన్నా ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం గార్డెన్లో టైం స్పెండ్ చేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కిచెన్ అయితే చాలా మెస్సీగా అయిపోయిందండి. సో నేను ఏం చేస్తానంటే కిచెన్ డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్న రోజు పాలు మరగబెట్టడం దగ్గర నుంచి లంచ్, డిన్నర్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట, వంటలన్నీ కూడా. సో దట్ ఏంటంటే మనకి చివరికి వచ్చేసరికి అస్సలు ఓపిక ఉండదు. బయట నుంచి ఫుడ్ కూడా అవాయిడ్ చేయడానికి నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతాను. అండ్ ఆల్సో మనం స్టవ్ క్లీనింగ్ కూడా చేస్తాం కదండి డీప్ క్లీనింగ్ అయిన తర్వాత. సో స్టవ్ క్లీనింగ్ చేయాలి అన్నప్పుడు మనం వంటలు అవన్నీ చేయాలి అంటే కొంచెం మెస్సీగా ఉంటే ఏ వస్తువు ఎక్కడుందో కనిపించదనమాట. సో ఇదొక రీజన్. సో నేను అందుకనే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని ఒక ప్రాపర్ నీట్గా ఉండే ప్లేస్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి కిచెన్ సర్దుకునేటప్పుడు డస్ట్ కూడా పడుతూ ఉంటుంది కదా. సో అది రీజన్ అనమాట. అన్నీ డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీద ఏ వస్తువు లేకుండా చేసుకుంటానండి. ఎందుకంటే మనం ర్యాక్స్లో థింగ్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద పెడతాం కదా. ప్లాట్ఫామ్ ఆల్రెడీ నిండిపోయి ఉందనుకోండి, మళ్ళీ మనం తీసిన థింగ్స్ అన్నీ మనకి పెట్టడానికి స్పేస్ ఉండదు. సో గజిబిజిగా ఉంటుంది. అందుకని ఫస్ట్ అంతా ప్లాట్ఫామ్ నీట్గా పెట్టేసుకుంటాను ఏమీ లేకుండా. సో ఫస్ట్ టాప్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కట్లరీ యూనిట్ స్టార్ట్ చేసేసా. సో ఫస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇట్లా ట్రేలో కానీ లేకపోతే ఏదైనా పెద్ద వెజల్లో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో చూసారా, అసలు కట్లరీ యూనిట్లో నేను సిల్వర్ ఐటమ్స్ కూడా పెట్టున్నానంటే చూడండి నేను ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నానో. అప్పుడప్పుడు మనకి బద్ధకంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పూజలు అవి జరిగినప్పుడు లోపల పెట్టకుండా అట్లాగా థింగ్స్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికేనండి అప్పుడప్పుడు ఇట్లా డీప్ క్లీనింగ్స్ పెట్టుకుంటూ ఉండాలి, ఆర్గనైజింగ్లు. లేకపోతే కిచెన్ ఎట్లా తయారవుతుందంటే అట్లా తయారవుతుంది అనమాట. సోషల్ మీడియాలో చూసి వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎప్పుడు అనుకోకండి. సో అందరికీ బద్ధకం అనేది కామన్ ప్రాబ్లము. అండ్ ఎవరికి తగినట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇట్లా మేనేజ్ చేసుకుంటూనే ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకండి. సో అన్నీ తీసిన తర్వాత ఒకసారి వ్యాక్యూమ్ క్లీనర్తో డస్ట్ అంతా రిమూవ్ చేసేసుకొని క్లాత్లో కోలిని వేసుకొని మొత్తం నీట్గా తుడిసిన తర్వాత ఆర్గనైజ్డ్గా పెట్టేస్తా అండి. చూస్తున్నట్టయితే పెద్ద స్పూన్స్ అన్నీ కూడా ఒక దాంట్లో, చిన్న స్పూన్స్ అన్నీ ఒక దాంట్లో, ఫోక్స్ ఒక దాంట్లో, అట్లాగే నైఫ్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేశాను. అండ్ మజ్జిగ కవ్వము అండ్ అట్లాగే మనకి బీటర్ ఉంటుంది కదా, అలాంటివన్నీ ఒక దాంట్లో పెట్టేశాను. అండ్ పెద్ద పెద్ద గెరెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేశాను. ఇట్లా ఉంటే కనుక మనకి ఈజీ ఉంటుందండి పికింగ్ కోసము. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ ర్యాక్ అయితే తీసాను. సో సెకండ్ ర్యాక్లో మసాలా డబ్బాస్ అండ్ అట్లానే గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. గ్లాసెస్లో కూడా మనకి చిన్నవి, పెద్దవి అండ్ కాఫీ కప్స్, టీ కప్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేస్తానమాట. సో దట్ ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి. ఎక్కువ యూసేజ్ ఉన్నవి అన్నీ కూడా సో మనం టాప్ లెవెల్లో ఉంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం డస్ట్ ఉందన్నమాట. సో వ్యాక్యూమ్ ఎందుకు పెడతాను అంటే హెయిర్ ఉంటుంది కదండి ర్యాంబోది. సో అందుకని వ్యాక్యూమ్ పెడితే కొంచెం ఈజీ అవుతుంది. అండ్ నేను క్లాత్ కాకుండా టిష్యూ యూస్ చేస్తాను. ఎందుకంటే క్లాత్కి మళ్ళీ హెయిర్ అంటితే ప్రాబ్లం అని చెప్పి టిష్యూసే యూస్ చేస్తాను అనమాట. సో టిష్యూస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఏమైనా ఉన్నా మనం ఆ టిష్యూని మనం యూస్ అండ్ త్రో కాబట్టి పడేయచ్చు. అదే క్లాత్ అనుకోండి మళ్ళీ దానికి అతుక్కుందంటే ప్రాబ్లం అవుతుంది. పెట్స్ లేకపోతే కనుక మీరు క్లాత్తో చక్కగా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ అన్నీ కూడా ఇంకా రీఆర్గనైజ్ చేసేసాను. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో టాప్ లెవెల్లో పెట్టానన్నమాట. కొంతమంది కాఫీ మగ్స్, టీ కప్స్ ఇవన్నీ కూడా ఒక స్టాండ్ పెట్టి దానికి వేలాడదీస్తూ ఉంటారు. సో నేను బయట అయితే ఏమీ పెట్టానండి. ఎందుకంటే పెట్టుంటే మనకి అవన్నీ కూడా హెయిర్ ఉంటుంది కాబట్టి సో చాలా పని ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. అన్నీ కూడా మ్యాక్సిమం ర్యాక్స్లోనే ఉంటుంది. ఈవెన్ ప్లాట్ఫామ్ మీద కూడా నేను చాలా తక్కువ పెడతానండి. అన్నీ కూడా మ్యాక్సిమం ర్యాక్స్లోకి వెళ్ళేలాగే చూస్తాను. సో మనం లోపల కూడా ఏదైనా డస్ట్ ఉంటే ఇట్లా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. బయట ర్యాక్లోనే కాకుండా లోపల కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా పైన మనకి షీట్ ఏదైతే వేసామో అది ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుందండి. మనకి చాలా సంవత్సరాలు అయితే వస్తుంది. కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకున్నారనుకోండి
షెల్ఫ్ లైనర్స్. సో, మనకి ఎక్కువ కాలం వస్తదనమాట. ర్యాక్స్‌లో డిషెస్ కూడా ఎప్పుడు ఇట్లా పెట్టుకోకండి. మీకు చాలా స్పేస్ అయితే తినేస్తుంది. సో, దీనికి ఎట్లాగంటే ఆప్షను మనం డిషెస్ అన్నీ కూడా మూతలు తీసేసి, మూతలు సెపరేట్ అండ్ డిషెస్ అన్నీ ఒకటి దాంట్లో ఒకటి పెట్టేశారనుకోండి, మనకి చాలా స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి 5 డిషెస్ అయితే పట్టింది. ఇప్పుడు చూపించిన విధంగా మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా స్పేస్ అయితే సేవ్ అవుతుంది. డిషెస్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఇట్లా పెట్టేసుకొని ప్లేట్ స్టాండ్ అయితే కొనుక్కోండి. ఆ ప్లేట్ స్టాండ్‌లో దీనిపైన ఉన్న మూతలన్నీ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకున్నారనుకోండి, సో, మీకు ఈజీగా ఉంటుంది పికింగ్‌కి. అండ్ ఆల్సో మూతలు కూడా తొందరగా మిస్ అవ్వదనమాట. ఇదొక టిప్. అండ్ పక్కన స్పేస్ చూసారా? ఆ స్పేస్‌లో మీరు జల్లెళ్ళు లేకపోతే వెజిటబుల్స్ వాష్ చేసుకుంటాం కదా! అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సైడ్‌లో ఉన్న ఇంకో ర్యాక్ అయితే చూద్దామండి. సో, మొత్తం కూడా రిమూవ్ చేసేసి మళ్ళా షెల్ఫ్ లైనర్ కూడా క్లీన్ చేసేసాను. షెల్ఫ్ లైనర్ మరీ మీకు బాగా డస్టీగా అనిపిస్తే ఒకసారి రిమూవ్ చేసి మీరు సోప్ పెట్టి వాష్ కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ దీంట్లో నేను మొత్తం రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పాల గిన్నెలు అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ పాన్స్ అయితే పెట్టేశాను. అండ్ పైన టాప్ లెవెల్‌లో ఎక్కువ లంచ్ ప్లేట్స్ ఇట్లాంటివైతే పెట్టుకుంటానండి. ఎందుకంటే అది హ్యాండీగా ఉంటే బెటర్ కదా! సో, అట్లాగే సూప్ బౌల్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడైతే పెట్టేస్తాను. సో, ఇదైతే చాలా డస్ట్ ఎక్కువ ఉందనమాట. సో, డస్ట్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ మీద పెట్టేసుకొని క్లాత్‌తో గానీ, ఇంకా ఏదైనా స్క్రబ్బర్‌తో గానీ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకి నార్మల్‌గా బ్రష్‌తో కూడా పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. ఏం కాదు. చాలా నీట్‌గా అయిపోతది. నేనైతే ప్లాట్‌ఫామ్ మీద పెట్టి కొంచెం సోప్ యూజ్ చేశాను. సోప్ మొత్తం కూడా ఇలా చేత్తో ఇట్లా అనేస్తే వచ్చేసింది. నీట్‌గా అయిపోయింది. తర్వాత క్లాత్‌తో వాటర్ అంతా లేకుండా తుడిచేసుకొని ఒక 5, 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టారనుకోండి, చక్కగా మొత్తం ఎండిపోతుంది. అప్పుడు మీరింకా కబోర్డ్‌లో వేసేసుకోవచ్చు. అండ్ మీరు ఈ పనులన్నీ చేసినప్పుడే మనకి హ్యాండ్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా! అవి కూడా లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట హ్యాండిల్స్ మీద. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ అండి. మనకి ఇంటీరియర్స్‌తో పాటు వచ్చిందనమాట. సో, ఇట్లాంటి ప్లేట్స్ తీసుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. కాస్ట్ ఎక్కువండి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సన్నగా ఉండే ప్లేట్సే పడతాయన్నమాట. మనం ఇన్ కేస్ లావుగా ఉన్న ప్లేట్స్ పెట్టాలి అంటే గనక అస్సలు సెట్ అవ్వదు. మన ఇండియన్ కిచెన్స్‌లో అంత స్లీక్ ప్లేట్స్ అయితే తక్కువ యూజ్ చేస్తామండి. ఓన్లీ టిఫిన్స్‌కి అయితే యూజ్ చేస్తాం గానీ, సో, లంచ్‌కి వాటికి ఏంటంటే ఇట్లా లావుగా ఉన్న వాటికి యూజ్ చేస్తాం కాబట్టి, సో, మనం ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ అనమాట. సో, నేను ఇదైతే అమెజాన్‌లో తెప్పించాను. ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ఇప్పటి వరకు 5 ర్యాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ ఇంకా చూసారా ప్లాట్‌ఫామ్ మళ్ళీ మొత్తం కూడా మెస్సీగా అయింది. ఇప్పుడు 5 ర్యాక్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లెఫ్ట్ పార్ట్ అంతా కూడా. సో, డిష్ వాషర్‌లో ఉన్న కొన్ని థింగ్స్ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ చూసారా ప్లాట్‌ఫామ్ అంతా కూడా మళ్ళీ మెస్సీగా తయారైంది కదా! సో, ఇదన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు నీట్‌గా చేయాలి. అండ్ రైట్ సైడ్‌లో ఉన్న బాక్సెస్ అన్నీ కూడా తీసేసి అది కూడా ఒకసారి మళ్ళా రీఆర్గనైజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే పప్పులు, ఉప్పులు అండ్ ప్లాస్టిక్ కవర్స్ అండ్ మిగిలినవన్నీ కూడా ప్యాంట్రీలో కాకుండా ఇక్కడ అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటాం. అంతేనండి, మనం వంట చేసేటప్పుడు మనం ఆర్గనైజ్డ్‌గా అన్నీ పెట్టాలి అంటే ఎప్పుడు అవ్వదు కదా! హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా తీసిన బాక్సెస్ అన్నీ కూడా ఒకసారి క్లాత్‌తో తుడిచేసేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నా. కంటైనర్స్ ఎప్పటికప్పుడు నేను వాష్ చేసుకుంటూ ఉంటానండి. సో, అందుకని పెద్దగా పాడవదనమాట. స్టీల్ బాక్సెస్‌లో ఒక కందిపప్పు, రాగులు ఇవి ఉన్నాయన్నమాట. సో, అవి గ్లాస్ జార్స్‌కి కొంచెం మార్చేశాను. అండ్ రీసెంట్‌గా ఇవి ఐకియా నుంచి ఆర్డర్ చేశానండి. ఈ గ్లాస్ జార్స్ ₹650 బట్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది నాకు హ్యాండీగా ఉండాలని చెప్పి కింద పెట్టుకున్నాను. 1.5 కేజీ బాక్సెస్ కాబట్టి అన్నీ కూడా కింద పెట్టుకుంటే మనకి తీసుకునేటప్పుడు జారకుండా ఉంటుందండి. ఇదొక టిప్ అనమాట. నెక్స్ట్ ఇంకా పుల్అవుట్ చూసేద్దాము. పుల్అవుట్‌లో నేను పెద్ద పెద్ద వెజల్స్ అన్నీ పెడుతూ ఉంటానండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. అదేంటో మీరు గెస్ చేయండి. అండ్ గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ కార్నర్‌లో స్పేస్ సేవ్ చేయడానికి పుల్అవుట్ ఒకటి పెట్టించాము. అక్కడ పెద్ద పెద్ద విజిల్స్, కుక్కర్స్ అండ్ అట్లాగే ఇడ్లీ పాత్రలు అలాంటివి ఏమైనా ఉంటే అవి అయితే పెడుతూ ఉంటానన్నమాట. సో, ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రీఆర్గనైజ్ నెక్స్ట్ ఇంకా స్పైస్ పుల్అవుట్ చూసేద్దాము. సో, స్పైస్ పుల్అవుట్‌లో చిన్న చిన్న బాక్సెసే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ మసాలా స్పైసెస్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాను. అండ్ అట్లాగే తాలింపు దినుసులు అలాంటివి పెడుతూ ఉంటాను. హ్యాండీగా ఉంటుంది కాబట్టి. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం పసుపు పడి అండ్ మసాలా దినుసులు
అన్నీ కింద పడిపోతూ ఉండేవండి. మనం డైరెక్ట్‌గా వేస్తే అదే ప్రాబ్లము. అందుకే మనం ఇట్లాంటి షెల్ఫ్ లైనర్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. లాస్ట్ టైమ్ నా దగ్గర అయిపోయిందనమాట. మళ్ళీ అమెజాన్ నుంచి ఆర్డర్ తెప్పించి మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేశాను షెల్ఫ్ లైనర్స్ అన్నీ కూడా. ఇది వేయటం వల్ల మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందండి. అండ్ ర్యాక్ కూడా పాడవకుండా ఉంటుందనమాట. స్పైస్ బాక్సెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ నేను 6 బాక్సెస్ అయితే ఇట్లాంటివి తీసుకున్నానండి. దీంట్లో వాము, చెక్క, లవంగ, ఇలాచి ఇలాంటివన్నీ వేసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా చిన్న చిన్న తక్కువ క్వాంటిటీలో ఉన్నవన్నీ కూడా ఈ ర్యాక్‌లో అయితే పెట్టుకుంటాననమాట. హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం సెకండ్ ర్యాక్ చూద్దాము. సో, సెకండ్ ర్యాక్‌లో అన్నీ కూడా పికిల్స్ పెడుతూ ఉంటాను. పికిల్స్, హనీ అండ్ మెంతుల పౌడరు, ఏదైనా పౌడర్స్ లాంటివి చేసుకుంటే అట్లాంటివన్నీ కూడా కింద పెడతాను. ఎందుకంటే పౌడర్స్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సో, కింద పెడుతూ ఉంటానండి. సో, మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇక్కడ షెల్ఫ్ లైనర్ అయితే వేయలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బాక్సెసే పెడతాను. ప్లస్ యూసేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా షెల్ఫ్ లైనర్స్ ఏమీ వేయలేదనమాట. లాస్ట్ ర్యాక్‌లో టిష్యూస్ అయితే పెట్టేశాను. బాగా యూసేజ్ తక్కువ ఉన్నాయన్నీ కింద ర్యాక్స్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ప్యాంట్రీ సెక్షన్ చూసేద్దాము. సో, ప్యాంట్రీ సెక్షన్‌లో ఏంటంటే లెటస్ సే మనం ఒక 5 కిలోస్ గోధుమ పిండి కొన్నామనుకోండి. 1 కిలో పట్టే డబ్బానే ఉందనుకోండి. మిగిలిన 4 కిలోస్ కూడా నేను జస్ట్ ర్యాప్ చేసేసి ఒక క్లిప్ అయితే పెట్టేసి ప్యాంట్రీ సెక్షన్‌లో పెట్టేసుకుంటాను. సో, దీనివల్ల ఏంటంటే మనకి పెద్ద పెద్ద బాక్సెస్ వాడాల్సిన అవసరం ఉండదు. ప్యాంట్రీలో నేను ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రా స్టాక్ పెట్టుకుంటాను. సో దట్ ఏంటంటే మనం హరీ బరీగా పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఔట్‌స్కట్స్‌లో ఉంటున్నప్పుడు వెంటనే అన్నీ దొరకదు కదా! సో, అందుకనే ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రా పెట్టుకుంటానండి. అండ్ మనం ఎప్పటికప్పుడు ప్యాంట్రీ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఏదైనా అయిపోతే మనం ఆర్డర్ చేసుకొని ముందుగానే పెట్టుకుంటే మళ్ళా బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం రాదు. నెక్స్ట్ ఇంకా మసాలా స్పైసెస్ ఇందాక కొన్ని చిన్న చిన్న బాక్సెస్‌లో ఆర్గనైజ్ చేశాను కదా! సో, అవన్నీ కూడా ఏంటంటే పద్దాక తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇట్లా మసాలా బాక్స్ ఒకటి పెట్టుకుంటా. దాంట్లో చెక్క, లవంగ, ఇలాచి, పసుపు అండ్ అట్లని తాలింపు గింజలు కూడా పెట్టుకుంటానండి. సో దట్ ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది వంట చేసుకునేటప్పుడు. అండ్ మనకి ఎప్పుడైనా అయిపోతే మనం దీంట్లో రీఫిల్ చేసుకుంటూ ఉంటాననమాట ఆ మసాలా బాక్సెస్ నుంచి. సో, దీనివల్ల ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. మసాలా బాక్స్ ఎప్పుడు కూడా మనం అందే ప్లేస్‌లో పెట్టుకోవాలనమాట. నేనైతే నాకు కావాల్సినవన్నీ కూడా హ్యాండీగా పెట్టుకుంటాను. బాగా యూసేజ్ ఎక్కువ ఉన్నవి. ప్యాంట్రీ ఐటెమ్స్ కొన్ని రీఫిల్ చేసుకున్నాక రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళీ షెల్ఫ్‌లో సదిరేసుకున్నాననమాట. సో, ఇట్లా నీట్‌గా పెట్టుకుంటే మనకి ఏ వస్తువు ఉందో, ఏ వస్తువు లేదో తెలుస్తుందండి. మనం ఎక్కువ ఆర్డర్ చేసుకోకుండా ఉంటాము. ఇది వీక్లీ వన్స్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ప్యాంట్రీ ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో, మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఇంకా డబుల్ లిఫ్ట్ టాప్స్ అండి. సో, డబుల్ లిఫ్ట్ టాప్స్‌లో నేను ఎక్కువ ఏం పెడుతూ ఉంటానంటే 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ కంటైనర్స్ పెడుతూ ఉంటాననమాట. సో, దీంట్లో నేను ఎక్కువ 1 కేజీ అలాంటివి పెట్టను. ఎందుకంటే కొంచెం నాకు హైట్ ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు బరువు ఉంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ స్పేస్‌లో 250 ఆర్ 500 గ్రామ్స్ కంటైనర్స్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ మనం షెల్ఫ్ లైనర్స్ వేయటం వల్ల గ్రిప్ ఉంటుందండి. గ్లాస్ జార్స్ ముందుకి, వెనక్కి జరగకుండా ఉంటుంది. అండ్ గ్లాస్ ఫ్రెజైల్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. బట్ ఒక్కసారి మనకి గ్లాస్ జార్స్ మెయింటెనెన్స్ అలవాటైతే మనకి ఇదే నచ్చుతుంది. అండ్ చూడటానికి లుక్ కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా నా దగ్గర కొన్ని టపావే బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో బియ్యపిండి, మ్యాగీ అలాంటివన్నీ కూడా ఇంకా పైన పెట్టేస్తుంటాను. చాలా యూసేజ్ తక్కువ ఉన్నవన్నీ కూడా పైన పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు హైట్ కొంచెం అందదు. దానికోసం మళ్ళీ ల్యాడర్ వేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫ్రంట్ సైడే నేను బాక్సెస్ అన్నీ పెడతానండి. బ్యాక్ సైడ్ ఏమీ పెట్టాననమాట. ఎందుకంటే మనం ఏదైనా బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా కంటైనర్ తీయాలి అంటే ఫ్రంట్ అన్నీ తీయాలి. లేకపోతే పైనుంచి తీసేటప్పుడు జారిపోయే అవకాశం ఉంటుంది. సో, అందుకని ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పెట్టుకుంటాను. అండ్ ట్రాక్స్ నీట్‌గా ఉండటానికి ఇదొక టిప్ అండి. ఓన్లీ ఫ్రంట్ పెట్టుకుంటే మనకి చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా షట్టర్ అండి. సో, షట్టర్‌లో నేను మిక్సర్, దానికి సంబంధించిన జార్స్ అండ్ నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ మిక్సర్ జార్స్ ఉన్నాయి. ఒకటి కుక్వెల్ బ్రాండ్‌ది రీసెంట్‌గా తీసుకున్నానండి. ఇంకోటి ప్రీతి మిక్సర్. సో, ఇవన్నీ కూడా ఈ లోపలే పెడతాను. అండ్ పైన ఏంటంటే ఎక్కువ యూసేజ్ తక్కువ ఉన్నాయన్నీ కూడా పైన పెట్టేస్తాను. యాక్చువల్‌గా నా దగ్గర కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. సో, కొన్ని అయితే ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో, అవన్నీ కూడా పైన పెట్టేస్తాను. అండ్ ఎప్పుడైనా కావాలి అంటే ఇది కొంచెం నాకు హైట్ అందుతుంది కాబట్టి నేను ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కాబట్టి మనకు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదండి. గ్లాస్ అయితేనే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ మిక్సర్స్ ఇవన్నీ కూడా మనం క్లాత్‌తో తుడిచేసుకొని నీట్‌గా లోపల పెట్టేసుకోండి.
సో, ఇక్కడ నేను గ్లాస్ కంటైనర్ ఒకటి వెనకాల పెట్టుకుంటున్నానండి. ఇది ఎక్కువ యూసేజ్ ఉండదు. అండ్ ఆల్సో ఫ్రంట్ వచ్చి మనకి డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఫ్రంట్‌లో పెట్టుకుంటే హ్యాండీగా ఉంటుంది. అండ్ షట్టర్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది కాబట్టి మనం యూజ్ చేస్తాము. అండ్ షట్టర్‌లో మొత్తం కూడా 3 ర్యాక్స్ అయితే ఉంటుందనమాట. సో, టాప్ ర్యాక్‌లో అన్ని ఫ్రిడ్జ్ కంటైనర్స్ అవన్నీ కూడా పెట్టేసా. అండ్ మధ్యలో ర్యాక్‌లో ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ అవన్నీ పెట్టాను. అండ్ బాగా కింద ర్యాక్‌లో నేను మిక్సర్ జార్స్ అవి పెట్టానండి. ఎందుకంటే మిక్సీ ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి. సో, హ్యాండీగా ఉంటే బెటర్ కదా! సో, అందుకనే అదైతే మిక్సర్ జార్స్ అన్నీ కూడా బాగా కింద పెట్టాను. అండ్ మనం అన్నీ పెట్టే ముందు ఒకసారి క్లాత్‌తో తుడుచుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. వంట వండిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఏంటంటే డిష్ అవుట్ చేసేస్తూ ఉంటాం కదా! సో, డిష్ అవుట్ థింగ్స్ అన్నీ కూడా ఒక బాక్సెస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఆ బాక్సెస్ అన్నీ కూడా హ్యాండీగా కింద దాంట్లో పెట్టుకుంటాననమాట. అండ్ అస్సలు యూజ్ చేయని ర్యాక్స్ కూడా కొన్ని ఉంటాయి కదండీ! సో, దాంట్లో ఇదొకటి. అండ్ దీంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్లాస్టిక్ థింగ్సే ఉంటాయి. అండ్ ఇది అస్సలు ఎక్కువ యూసేజే ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా క్లియర్ చేయాలండి మళ్ళా. ఇప్పుడు పైన ఏమన్నా ర్యాక్స్‌లో పెట్టేదుంటే అవి ర్యాక్స్‌లో పెట్టేస్తాను. ఇంకా కడిగేవి ఏవైనా ఉంటే అవి డిష్ వాషర్‌లో లోడ్ చేసేస్తాను. ఇంకా నేను చేత్తో తోమాల్సినవి ఉంటే అవన్నీ కూడా షింక్‌లో వేసేస్తాను. ఇప్పుడైతే ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇంకా కొంచెం కిచెన్ పైన వరకు నీట్‌గా అయిపోతుంది. ఇంకా మనం ప్లాట్‌ఫామ్ మీద కనిపించే థింగ్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్‌గా పెట్టుకోవాలండి. లైక్ ఎయిర్ ఫ్రైయర్ అండ్ జ్యూసర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా కొంచెం వాష్ చేసేసి నీట్‌గా పెట్టాలి. ఎంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కున్నామన్నది కాదండి. దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే దాని వాల్యూ ఉంటుంది. లేకపోతే ఉండదనమాట. సో, ఇవన్నీ కూడా ప్లాట్‌ఫామ్ క్లియర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయితే పట్టేసింది. అండ్ ఈవినింగ్ 4:30 అయితే అవుతుందండి. సో, 4:30 అయింది గదా! సో, ఖచ్చితంగా రాంబో అయితే వస్తాడు ఈ టైంకి. అండ్ ఎనకాలే తిరుగుతాడనమాట. సో, బాల్ ఆడించాలి ఈ టైం అవ్వగానే. మనం ఎంత పనిలో ఉన్నా, ఏం చేసినా కూడా ఖచ్చితంగా 4:30 అవ్వగానే టైమ్ మిషన్ మింగేసినట్టు బాల్ పట్టుకొని వస్తాడండి. అది ఏంటో నాకు తెలీదు. అసలు 4:30కి ఎగ్జాక్ట్‌గా వస్తాడనమాట. ఖచ్చితంగా బాల్ ఆడించాలి 15-20 మినిట్స్ అయినా. ఇంకా లార్జ్ బ్రీడ్స్ కాబట్టి కొంచెం వాళ్ళకి ఎనర్జీ అనేది ఖర్చవ్వాలనమాట. లేకపోతే వాళ్ళకి విసుగ్గా ఉంటదనుకుంటా మేబీ. ఎంత వర్క్ ఉన్నా వాడు అడిగే విధానం చూస్తే స్ట్రెస్ అంతా పోతదండి. భలే ఆడతాడనమాట వచ్చి. సో, నెక్స్ట్ ఇంకా మొత్తం కాసేపు వాడితో ఆడుకొని, ఇంకా మళ్ళా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా మొత్తం కూడా ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కింద పడినవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకుంటే, ఇంకా ఈ రోజుటికైతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పైన స్టవ్వు అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్, జ్యూసర్ ఇవన్నీ కూడా రేపు నెక్స్ట్ డే మార్నింగ్‌కి అయితే పెట్టుకున్నానండి. అన్నీ వన్ డేలో అవ్వదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వర్క్ అయింది. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 5 అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ డే ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసా. గ్లాస్ టాప్ స్టవ్ క్లీనింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మనం స్క్రబ్ యూజ్ చేస్తున్నాం కదా! సో, గ్రీన్ కలర్‌ది యూజ్ చేస్తున్నా నేనైతే. స్టీల్ పార్ట్‌లో ఏంటంటే నేను గ్రీన్ కలర్‌ది యూజ్ చేశా. అండ్ బ్యాక్ సైడ్ స్పాంజ్ పార్ట్ ఉంది కదా! అదైతే గ్లాస్ టాప్ క్లీనింగ్‌కి యూజ్ చేశాను. మనం గ్లాస్ టాప్ క్లీన్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉండాలండి మెటీరియల్. ఎయిదర్ వైప్స్ కానీ లేకపోతే స్పాంజ్ కానీ తీసుకోండి. లేకపోతే గ్లాస్ టాప్ అంతా కూడా స్క్రాచెస్ పడిపోతాయన్నమాట. ఇన్‌బిల్ట్ స్టవ్ ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ ఏసి క్లీన్ చేయకూడదనమాట. సో, వైప్స్ ఉంటాయి కదా! సో, వైప్స్‌తో మనం క్లీన్ చేసేసి పిండేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇట్లా కనుక చేయకపోతే మనకి వాటర్ అంతా కూడా కిందకి జారిపోతుందండి. సో, అదొకటి చెక్ చేసుకోండి స్టవ్ క్లీనింగ్ చేసేటప్పుడు. నేనైతే విమ్ సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నానండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ చూసేద్దాము. ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే మొన్న రీసెంట్‌గా ఏదో కుక్ చేశాను దాంట్లో. సో, దాంట్లో డస్ట్ ఉంటే అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఎప్పటికప్పుడు మనం పైన పార్ట్ కూడా ఇట్లా నీట్‌గా తుడుచుకుంటే మనకి చూడటానికి కూడా బావుంటుంది. అండ్ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవి ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. స్టవ్ క్లీనింగ్‌తో పాటు మనం ప్లాట్‌ఫామ్ క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. అండ్ నేను డైలీ నైట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాననమాట. సో, మార్నింగ్ లేసిన తర్వాత మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మార్నింగ్ లేసిన తర్వాత కిచెన్ మెస్సీగా ఉంటే అస్సలు వంట చేయబుద్ధి కాదండి. సో, అందుకనే నైట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి మార్నింగ్ లేసిన తర్వాత ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి జ్యూసర్ కూడా ఉంది. మీరు ఆల్రెడీ నా వీడియోస్‌లో చూస్తూ ఉంటారు. నేను ఎక్కువ జ్యూసెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా మనకి చాలా టైం పడుతుంది. నేను అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను.
అండ్ నాకు ఆల్మోస్ట్ 1.5 డే అయితే పడిందండి మొత్తం కూడా కిచెన్ క్లీనింగ్‌కి. సో, అన్ని పార్ట్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్‌లోనే నేను చిమ్నీ క్లీన్ చేశానండి. అందుకే నేను చిమ్నీ క్లీనింగ్ అయితే చూపించలేదు. అండ్ నేను రైస్ స్టోరేజ్‌కి ఒక బాక్స్ అయితే కొన్నాను. సో, ఇది 25 కేజెస్ దాకా పడుతుంది. అండ్ రాంబో ఫుడ్ కూడా ఇలాంటి బాక్స్‌లోనే స్టోర్ చేస్తాననమాట. సో, అది ఒక 25 కేజెస్, ఇది ఒక 25 కేజెస్. అండ్ 2 కూడా ఐకియాలో కొన్నాను. అండ్ క్వాలిటీ చాలా బావుంటుందండి ఇది. రైస్ స్టోరేజ్ కంటైనర్స్ ఎప్పుడు కూడా మనం హ్యాండీగా పెట్టుకుంటే మంచిదండి. డైలీ యూజ్ చేస్తాం కదా! అందుకనే ఇట్లా పెట్టుకుంటాను. యాక్చువల్‌గా మనం కింద కూడా పెట్టుకోవచ్చు కబోర్డ్స్‌లో. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టు కంటైనర్స్ ఉంటే బానే ఉంటుంది. లేకపోతే మాత్రం మనకి కొంచెం ఎక్కువ వంగి తీసుకోవాల్సొస్తదనమాట. అదే ఇది ప్లాట్‌ఫామ్ అయితే మన హైట్‌కి ఉంటుంది కాబట్టి పికింగ్‌కి ఈజీగా ఉంటుందని చెప్పి ఇదైతే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి చాలా డస్ట్ అయితే ఉంది. లోపల కదా! సో, ఎక్కువ తీయం కాబట్టి ఎప్పుడో ఒకసారి తీస్తాను మంత్లీ వన్స్. సో, అందుకని ఇక్కడ కొంచెం డస్ట్ అయితే బానే ఉంది. ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళా బాక్సెస్ కూడా అన్నీ తుడిచేసేసి పెట్టేశాను. ఎప్పటికప్పుడు నేను రీఫిల్ చేసేటప్పుడండి రైస్ కానీ లేకపోతే ఏదైనా పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా వెంటనే రీఫిల్ చేసేటప్పుడు కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను. అందుకనే నేను బాక్సెస్ పద్దాక అన్నీ ఒకటేసారి తీసి కడగాలి, ఆరబెట్టాలి అట్లా ఏం ఉండదనమాట. సో, యాక్చువల్‌గా కిచెన్ కొంచెం పెద్దది రావడానికి రీజన్ ఏంటంటే, మెయిడ్ రూమ్ తీసేసామండి. యాక్చువల్‌గా దీని బ్యాక్ సైడ్ మెయిడ్ రూమ్ ఉండేది. సో, మెయిడ్ రూమ్ తీయటం వల్ల కిచెన్ కొంచెం పెద్దదొచ్చింది. అందుకనే మనకి ప్లాట్‌ఫామ్ కూడా పెద్దదొచ్చిందనమాట. సో, ఇది మనకి మాక్సిమం లోపలికెళ్ళిపోతది కాబట్టి ప్రాబ్లమ్ లేదండి. మనకి పక్కన షట్టర్ వచ్చింది కాబట్టి, మనకి పెద్దగా కనిపించదు. ఒకవేళ కనిపించినా కూడా నీట్‌గానే ఉంది కాబట్టి బాక్సెస్ సో, ప్రాబ్లమ్ లేదు. అండ్ పైన కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపెన్ ప్లేస్‌లో కొన్ని గ్లాస్ ఐటెమ్స్ అయితే పెట్టాను. యాక్చువల్‌గా ఇలా ఓపెన్ బాక్సెస్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ అండి. మనకి డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటది. అండ్ పెట్స్ ఉంటే మనకి ఎప్పుడు హెయిర్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి చూసుకొని పెట్టుకోండి ఇంటీరియర్స్ చేసుకునేటప్పుడు. అన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసాను. అవన్నీ కూడా తోమేసి అండ్ అన్నెసెసరీ థింగ్స్ అన్నీ పెడతామండి ఓపెన్ ర్యాక్స్‌లో. ఇదొక ప్రాబ్లము. సో, ఓపెన్ ర్యాక్స్ ఉంటే మనం ఏమీ పెట్టకుండా ఉండాలి. మనం ఆటోమేటిక్‌గా ఏదైనా ఎక్స్‌ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే మనం దాంట్లో దూర్చడానికి ట్రై చేస్తాము. సో, అట్లా పెట్టకుండా ట్రై చేయండి. అప్పుడే కిచెన్ నీట్‌గా ఉంటది. ఇంతకుముందు ఓపెన్ ర్యాక్స్ అన్నిట్లో కూడా నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎందుకో ఏదో రీజన్ వల్ల ఆర్టిఫిషియల్ ఎందుకులే నేచురల్ పెడదామని అనుకున్నా. సో, నేచురల్ ప్లాంట్స్ పెట్టి ట్రై చేశాను. బట్ అక్కడ ఇండైరెక్ట్ లైట్ కూడా రాదండి. సో, అందుకని ఏంటంటే ప్లాంట్స్ ఎప్పటికప్పుడు ఎండిపోయేది. ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయేదనమాట. వాటరింగ్ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఎందుకంటే మనకి కొంచెం హైట్ కూడా కనిపించదు కదా! సో, సాయిల్ వెట్‌గా ఉందా? డ్రైగా ఉందా? పద్దాక చెక్ చేసుకోవాలంటే మనకి ఇన్ని పనుల్లో అవి ఒక్కొక్కసారి చూస్తాము. ఇంకొకసారి చూడము. సో, దానివల్ల ఏంటంటే మర్చిపోతూ ఉండేదాన్ని. సో, అప్పుడు ప్లాంట్స్ సరిగ్గా గ్రో అయ్యేది కాదు. అందుకని ఇంకా అసలు ఏమీ లేకుండా ప్రెజెంట్ అయితే వదిలేసా. అండ్ మనకి షింక్‌లో కొన్ని అంట్లుంటే అవి కూడా తోమేసి ఇంకా కిచెన్ ప్లాట్‌ఫామ్ లెఫ్ట్‌ది కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఓపెన్ ర్యాక్స్ అన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ చూద్దామండి ఆర్టిఫిషియల్ అయితే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటది. మనం వాటర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతది. ఆల్రెడీ వాష్‌రూమ్స్‌లో నేను కొన్నాను కొన్ని. అండ్ ఇప్పటికి బానే ఉంది. 1 ఇయర్ అయితే డైరెక్ట్ లైట్ ఉన్న చోట నేను ప్లాంట్స్ అయితే పెంచుతానండి. సో, బానే గ్రో అవుతుంది ఇండోర్ ప్లాంట్స్. సో, నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఇండోర్ ప్లాంట్స్ మీద. ఎవరికైనా ఇండోర్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే ప్రెజెంట్ అయితే పెట్టాను. కొన్నైతే ఆర్డర్ చేశాను. చూడాలి అవి ఎలా వస్తాయో. క్వాలిటీ బాగుంటే ఉంచుతాను. లేకపోతే రిటర్న్ చేసేస్తా. నెక్స్ట్ ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ కూడా బర్నర్స్ అన్నీ పెట్టేశాను. అండ్ ఫైనలీ కిచెన్ అయితే ఇట్లాగా ఉందనమాట సదురుకున్నాక. అండ్ ఫ్రిడ్జ్ చూసారా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నామనమాట గుర్తుగా. నెక్స్ట్ స్టవ్ పక్కన నేను ఎప్పుడు కూడా ఒక ప్లేట్ లాగా పెట్టుకుంటానండి. మనకి విజిల్స్ వచ్చేటప్పుడు తుల్లుతూ ఉంటుంది కదా వాటర్. అదంతా కూడా గ్రెనేట్ మీద పడి మళ్ళీ అసలు మరకలు పోవన్నమాట ఎండిపోయిన తర్వాత. మళ్ళా స్క్రబ్ పెట్టి రుద్దాలి ఇవన్నీ ఎందుకని చెప్పి అట్లా ప్లేట్ పెట్టేస్తా. నెక్స్ట్ ఇంకా చాపింగ్ బోర్డ్స్ అట్లాంటివన్నీ కూడా ఇట్లా పెట్టేసుకుంటాననమాట హ్యాండీగా ఉండటానికి. అండ్ మీకు సదురుకున్నాక ర్యాక్స్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇట్లాగ మనకి ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనకి వంట కూడా ఈజీగా అయిపోతుందండి. మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు.
కిచెన్ క్లీనింగ్ చాలా మోటివేటెడ్‌గా అనిపిస్తదండి. అండ్ మనకి ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వస్తదనమాట క్లీనింగ్ మొత్తం అయ్యాక. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.